సృష్టికర్త బ్రహ్మ నివసించేది బ్రహ్మలోకం, విష్ణువు ఆవాసం వైకుంఠం, శివుడు ఉండేది కైలాసం. మరి ఆ కైలాసం ఎక్కడుంది? భూమి మీదే కైలాసముందా? సజీవంగా కైలాసానికి వెళ్ళగలమా? మానవ శరీరంతోనే త్రినేత్రుని దర్శన భాగ్యం కలుగుతుందా? భూమిపై ఈశ్వరుని ఉనికి నిజమేనా? లయకారుడి నివాస స్థలాన్ని మనం దర్శించగలమా? రండి కైలాసం చూసొద్దాం. మంచు కొండల్లో వెండి వెన్నెల, అతీంద్రియ మహాశక్తులు, అంతుపట్టని వెలుగు దివ్యలు, సముద్ర మట్టానికి వేల అడుగుల ఎత్తులో సైన్స్ కు అందని అసాధారణ వ్యవస్థ. పరమశివుని ఆవాసం, పార్వతీ నివాసం ఈ భూమి మీదే ఉంది. సముద్ర మట్టానికి 21,778 అడుగుల ఎత్తులో టిబెట్ భూభాగంలో ఉన్న హిమాలయ పర్వత శ్రేణుల్లో ఈ కైలాస పర్వతం మౌంట్ కైలాస్ ఉంది. ఈ పర్వతంపైనే శివపార్వతులు కొలువై ఉన్నారు. ఆసియాలో పొడవైన నదులుగా పేరుగాంచిన బ్రహ్మపుత్ర, సింధు, సట్లాజ్, కర్ణాలి మూలాలు ఈ పర్వత ప్రాంతంలోనే ఉన్నాయి. హిందువులు, బౌద్ధులు, జైనులు, బాన్ మతస్థులు ఈ పర్వతాన్ని అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. మౌంట్ కైలాస్ మామూలు పర్వతం కాదు. హిమాలయాల్లో ఏ పర్వతానికి లేని విశిష్టతలు ఇక్కడ చాలా కనిపిస్తాయి. మానవ మేధస్సుకు అర్థం కాని రహస్యాలు ఎన్నో ఇక్కడ దాగున్నాయి. కైలాస పర్వతం నలువైపులా 4 రూపాల్లో ఉంటుంది. 4 రంగుల్లో ఇది దర్శనమిస్తుంది. కైలాస పర్వతానికి వెళ్లే ప్రతి భక్తునికి ఒక విచిత్రమైన అనుభూతి కలుగుతుంది. ఏదో ఒక రూపంలో ఉమాశంకరుల దర్శనం కలుగుతుందని భక్తుల నమ్మకం. హిందూ మత విశ్వాసాల ప్రకారం లయకారుడు శివుడు ఈ కైలాస పర్వత శిఖర భాగాన నివసిస్తాడు. పార్వతీ సమేతుడై నిరంతర ధ్యాన స్థితిలో ఉంటాడు. విష్ణు పురాణం ప్రకారం కైలాస పర్వతం ప్రపంచానికి పునాది వంటిది. తామర పువ్వు ఆకారంలో గల 6 పర్వత ప్రాంతాల మధ్యలో ఈ పర్వతం ఉంటుంది. కైలాసం నుంచి మొదలయ్యే 4 నదులు ప్రపంచపు 4 భాగాలకి ప్రవహించి ప్రపంచాన్ని 4 భాగాలుగా విభజిస్తున్నాయి. కైలాస పర్వత 4 ముఖాలు స్ఫటిక, బంగారం, రూబీ, నీలం రాయిలతో రూపొందించినట్లు విష్ణు పురాణం చెబుతోంది. అందుకే ఇది నలువైపులా 4 వర్ణాల్లో గోచరిస్తుంది. అంతేకాదు కైలాస పర్వతానికి 4 రూపాలు ఉన్నాయి. ఒకవైపు సింహంగా, ఇంకోవైపు గుర్రంగా, మూడో వైపు ఏనుగుగా, 4వ వైపు నెమలిగా కనిపిస్తుంది. ఇందులో గుర్రం హయగ్రీవ రూపం కాగా సింహం పార్వతీదేవి వాహనం, ఏనుగు విఘ్నేశ్వరుని ప్రతీక అయితే నెమలి కుమారస్వామి వాహనం. ఇవన్నీ ఈశ్వర స్వరూపానికి ప్రతీకలుగా పురాణాలు చెబుతున్నాయి. మంచు పూర్తిగా కప్పుకున్నప్పుడు పౌర్ణమి రాత్రి వెండి కొండలా మిలమిలా మెరిసే కైలాస దర్శనం అత్యద్భుతం, అమోఘం. కైలాస పర్వతాన్ని అపసవ్య దిశతో చుడతారు. దీని చుట్టుకొలత దాదాపు 52 కిలోమీటర్లు. కొంతమంది యాత్రికులు కైలాస పర్వతాన్ని ఒక్క రోజులోనే చుట్టి రావాలని నమ్ముతారు. కానీ ఇదంతా సులభం కాదు. మంచి ఆరోగ్యవంతుడై వేగంగా నడిచే వ్యక్తి ఈ 52 కిలోమీటర్ల దూరం చుట్టి రావడానికి 15 గంటల సమయం పడుతుంది. సాధారణ యాత్రికులకు 3 రోజుల సమయం పడుతుంది. ప్రపంచంలో ఎవరూ అధిరోహించని పర్వతాల్లో కైలాస పర్వతం కూడా ఒకటి. దీన్ని అధిరోహించడం ఇప్పటికీ ఎవరి వల్ల సాధ్యం కాలేదు. దీన్ని ఎవరూ ముట్టుకునేందుకు కూడా సాహసించలేదు. కొంతమంది సాధువులు సాహసించినా వారు కొంత దూరంలోనే అదృశ్యమయ్యారని చెబుతుంటారు. ఈ పర్వతాన్ని పూజించే అన్ని మతాల ప్రకారం దీని వాలులలో కాలు పెట్టడం మహాపాపం. ఈ మూఢనమ్మకాన్ని తొలగించడానికి ప్రయత్నించిన వారంతా ఆ ప్రయత్నంలోనే మరణించారని చెబుతారు. 1926లో హ్యూగ్ రటిల్ఎడ్జ్ అనే బ్రిటిష్ సాహసికుడు చేసిన ప్రయత్నం చరిత్రలో నమోదైన తొలి ప్రయత్నం. 1936లో హ్యూబర్ట్ టిచి అనే వ్యక్తి కూడా ఈ పర్వతాన్ని అధిరోహించడానికి ప్రయత్నించాడు. అయితే చివరి నిమిషంలో అతను ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. 1950 నుంచి 80 దాకా చైనా ప్రభుత్వం ఈ పర్వతాన్ని ఎక్కడానికి ఎవరికీ అనుమతి ఇవ్వలేదు. 1980లో రెయిన్హోల్డ్ మెస్నర్ అనే వ్యక్తికి ఈ అవకాశాన్ని కల్పించింది. అయితే మెస్నర్ ఈ అవకాశాన్ని ఎందుచేతో ఉపయోగించుకోలేదు. ఆ తర్వాత 2001 దాకా కైలాస పర్వతాన్ని అధిరోహించడానికి పెద్దగా ప్రయత్నాలేమీ జరగలేదు. 2001లో స్పెయిన్ కు చెందిన జీసస్ మార్టినిజ్ నోవాస్ నేతృత్వంలోని ఒక బృందానికి చైనా ప్రభుత్వం అనుమతినిచ్చింది. అయితే కైలాస పర్వతం హిందూ మత విశ్వాసాలతో ముడిపడి ఉందని, అందువల్ల దాన్ని అధిరోహించడానికి అనుమతి ఇవ్వకూడదంటూ అంతర్జాతీయంగా ఒత్తిడి వచ్చింది. దీంతో చైనా ప్రభుత్వం అనుమతిని ఉపసంహరించుకుంది. ఈ పర్వతాన్ని అధిరోహించడానికి ఎవరికీ అనుమతి ఇవ్వకూడదని నిర్ణయించింది.
1950లో చైనీస్ సైన్యం టిబెట్లో అడుగుపెట్టిన తరువాత చైనీస్ ఇండియన్ సరిహద్దుల్లో నెలకొన్న రాజకీయ సరిహద్దు అనిశ్చితి వల్ల శివభగవానుడి నివాసానికి చేరే తీర్థయాత్ర 1954 నుండి 1978 వరకు నిలిపివేయబడింది. దాని తర్వాత పరిమిత సంఖ్యలో భారతీయ తీర్థయాత్రికులు ఈ ప్రదేశాన్ని దర్శించడానికి అనుమతి లభించింది. చైనా దీనిపై ప్రయోగాలు చేసి విఫలమైంది. 2 సార్లు ఈ పర్వతంపైకి హెలికాప్టర్ పంపిస్తే అవి మధ్యలోనే కూలిపోయాయి. అప్పట్నుంచి చైనా ఆర్మీ మౌంట్ కైలాస్ జోలికి వెళ్లే సాహసం కూడా చేయలేదు. 6 పర్వత ప్రాంతాల మధ్య ఉండటంతో ఇప్పటి వరకు ఔటర్ సర్కిల్లో తిరిగిన వారు తప్ప ఇన్నర్ సర్కిల్లోకి వెళ్లిన వారు ఎవరూ లేరు. ఈ పర్వత ఉపరి భాగంలో ఏముందో సైన్స్ కు కూడా అంతుబట్టలేదు. యోగ శాస్త్రంలో మౌంట్ కైలాస్ ను సహస్ర చక్రంగా పేర్కొన్నారు. భారత ప్రభుత్వం జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ మాసాల్లో మానస సరోవర కైలాస పర్వత యాత్ర నిర్వహిస్తుంది. టిబెట్, ఖాట్మండుకు చెందిన కొన్ని ప్రైవేట్ ఏజెన్సీలు కూడా ఈ యాత్రను నిర్వహిస్తున్నాయి. ఫిట్నెస్ కి సంబంధించి వైద్య పరీక్షల్లో పాస్ అయితేనే ఈ యాత్రకు అనుమతిస్తారు. కైలాస పర్వత పాదపీఠంలో మానస సరోవరం మరో అపురూపం. స్వచ్ఛతకు ఈ సరస్సు నిలువుటద్దం. మానస సరోవరం నుంచి కైలాస పర్వతాన్ని చూడొచ్చు. మానస్ అంటే మైండ్. బ్రహ్మ తన మైండ్ నుంచి ఈ సరస్సును సృష్టించాడని హిందూ పురాణాలు చెబుతున్నాయి. ఉదయం 3 నుంచి 5 గంటల మధ్యలో బ్రహ్మ ముహూర్తంలో ఈశ్వరుడు ఈ సరస్సులో స్నానం చేస్తాడని భక్తుల విశ్వాసం. కైలాసం మీదుగా సరస్సులోకి ఒక జ్యోతి ప్రవేశించడం ఇక్కడికి వచ్చిన చాలా మందికి అనుభవమే. ఈ సరస్సు చుట్టుపక్కల ఉండే గుహల్లో మునులు వేలాది సంవత్సరాలుగా తపస్సు చేస్తున్నారని భక్తుల విశ్వాసం. మానస సరోవర ప్రాంతంలో ఎన్నో ఔషధ విలువలు ఉన్న మొక్కలు మనకు కనిపిస్తాయి. ఈ ప్రపంచానికి కైలాసం తండ్రిగా, మానస సరోవరం తల్లిగా ఉందని హిందువుల విశ్వాసం. పట్టాభిషేకం తర్వాత రామలక్ష్మణులు, చివరి దశలో పాండవులు, వశిష్ఠుడు, అరుంధతి, ఆదిశంకరాచార్యుడు కైలాస పర్వత యాత్ర చేశారని హిందూ మత గ్రంథాలు చెబుతున్నాయి. బుద్ధుని తల్లి మాయాదేవి కూడా మానస సరోవరంలోనే స్నానమాచరించి మంచి తనయుడు పుట్టాలని ప్రార్థించినట్లు బౌద్ధమత గ్రంథాలు పేర్కొన్నాయి. మానస సరోవరంలో స్నానం చేసి కైలాస పర్వతాన్ని దర్శించుకుంటే పాపకర్మలన్నీ తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. కైలాస దర్శనం భక్తులకు ఒక పవిత్ర అనుభూతి. మాటల్లో వర్ణించలేని భావమది. పదాలకు అందని పవిత్రతాది. హర హర మహాదేవ హో హో శంకర. విమానాన్ని కనిపెట్టిందెవరు? ఈ ప్రశ్నకు ఎవరైనా ఠక్కున రైట్ బ్రదర్స్ అని చెప్పేస్తారు. కానీ వారికన్నా 8 ఏళ్ల ముందే ఓ భారతీయుడు విమానాన్ని రూపొందించి ప్రయాణించినట్లు మీకు తెలుసా? అది కూడా మన పురాణ గ్రంథాల్లో సూచించిన వివరాల ఆధారంగా నిర్మించాడంటే మీరు నమ్ముతారా? ఎన్నో వేల సంవత్సరాల క్రితమే వైమానిక సాంకేతికత మన భారతీయుల సొంతం. మనం పురాణాల్లోని పుష్పక విమానం గురించి చాలా మంది వినే ఉంటారు. కానీ అసలప్పుడు విమానాలు ఎలాంటి టెక్నాలజీతో తయారు చేసేవారు? పైలట్స్ ఎలా ఉండేవారు? వాళ్లకు ఎలాంటి క్వాలిఫికేషన్స్ ఉండేవి? నిజంగా అలాంటి పురాణ విమానాలు ఎవరైనా చూసారా? వీటి గురించి రచించిన గ్రంథాలు ఏమైనా ఉన్నాయా? అవన్నీ తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో మాత్రం మిస్ అవ్వకండి. ఇప్పుడు ప్రపంచ పరిశోధనలు చేస్తూ సాధించాం అని ఆనందిస్తున్న ఆవిష్కరణలు మన భారతదేశంలో ఎప్పుడో వాడుకలో ఉన్నాయని భారతీయులు వేదాల్లో ఎప్పుడో చెప్పేశారు. మనం దేవతలు పుష్పక విమానాలు వాడేవారు అంటే కొట్టిపడేస్తాం. మరి రైట్ సోదరులు రెక్కలు కట్టుకుని ఎగరడానికి ప్రయత్నిస్తూ విమానాన్ని కనిపెట్టారు అంటే ఆహా అంటాం. మహాభారతంలో లేని అంశం లేదని, దాని ఆధారంగానే ప్రతి ఆవిష్కరణ తయారవుతుందని మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది నిజం. గాంధారి తన పిల్లల్ని కుండలో ఉంచి కన్నది అంటే పుక్కిటి పురాణం అంటాం. అదే టెస్ట్ ట్యూబ్ బేబీ అంటే ఆహా ఏం విదేశీ బుర్రా అంటాం. అద్భుతమైన నగరం, 12 అడుగుల మనుషులు, 100 జీవించే తెగ, సాధారణ ప్రపంచానికి దూరంగా గోప్యంగా తమ విశిష్టతను, ఉనికిని కాపాడుకుంటున్న జాతి, నమ్మలేని జీవన ప్రమాణాలు, అద్భుతమైన శక్తులు. ఇది నిజమేనా? ఓ ఫ్యాంటసీయా లేక ఓ మిస్టరీయా? 100 ఏళ్ల నుంచి చాలా మందిని ఆకర్షిస్తున్న ఆ నగరం ఎక్కడుంది? వింటుంటేనే కొట్టిపారయ్యాలనే ఉత్తితి జానపద కథేనా? లేక మనం కనిపెట్టలేని నిజ నగరమేనా? ఇన్ని వందల శాటిలైట్లు, అడుగడుగును జల్లెడపట్టే అంతరిక్ష కెమెరాలు కనిపెట్టలేకపోయాయా? పురాణాల్లో చెప్పిన స్వర్గలోకం అదేనా? వాళ్ళేనా దేవతలు? ఇప్పుడు మనం ఆ అదృశ్య నగరం గురించి తెలుసుకుందాం.
మరణం తర్వాత ఏం జరుగుతుంది? ఆత్మ అధో ఊర్ధ్వ లోకాల్లోకి ప్రయాణిస్తుంది అంటుంది గరుడ పురాణం. హైందవ ధర్మానుసారం భౌతిక శరీరం చేసిన కర్మలకు గాను ఆత్మ వివిధ శిక్షలను అనుభవిస్తుంది. పుణ్యకాలం పూర్తయ్యేంత వరకు భగవంతునికి దగ్గరగా అత్యంత ఆనందంగా అనుభవిస్తుంది. కానీ కర్మ సిద్ధాంతాన్ని బోధించిన భగవద్గీత ప్రకారం ఆయా జన్మల కర్మ ఫలాన్ని అనుభవించడానికి కర్మల ఫలాన్ని తీసుకుని మరో జన్మ కోసం ఇంకొక జన్మని పొందుతుంది ఆ ఆత్మ. కానీ ఆ మనిషి తన జీవిత కాలాన్ని పూర్తి చేయకుండానే మరణిస్తే, పూర్వజన్మ కర్మ ఫలాన్ని పూర్తి చేయకుండానే అతను తన శరీరాన్ని ఆత్మహత్య ద్వారా ముగించేస్తే ఆ కర్మ ఫలాన్ని ఎవరు అనుభవించాలి? అసంపూర్తిగా మిగిలిన ఆ జీవితాన్ని ఎవరు పూర్తి చేస్తారు? ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఇలాంటివి మరిన్ని తెలుసుకోవాలనుకుంటే మా అన్నోన్ ఫ్యాక్ట్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే అందం, ఆరోగ్యం గురించి మరిన్ని విషయాల కోసం మా మరొక ఛానల్ హెల్త్ ఫ్యాక్ట్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.